జై గురుదత్త శ్రీ గురుదత్త. చిత్రకళా ప్రపంచంలో ఆయన ఒక వటవృక్షం లాంటివారు. చిత్రకళకు ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన అద్భుత కళాకారుడు ఆయనే భారతీయ సంప్రదాయ చిత్రలేఖనంలో అద్భుతాలు సాధించి చిత్రలేఖకులుగా వాసికెక్కారు. తెలుగు చిత్రకళను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించి విశ్వవ్యాపితం చేసిన గొప్ప కళాకారుడు ఆయన. చిత్రకళకు అత్యంత కీర్తిని బహిర్సౌందర్యాన్ని మాత్రమే కాకుండా అంతర్సౌందర్యాన్ని సమకూర్చిన వ్యక్తి ఆయన. భారతీయ ఇతిహాసాలను చిత్రికపట్టడంలో ఆయన అందవేసిన చెయ్యి. ప్రకృతి చారిత్రక గాథలను, ముఖ్యంగా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలన్నీ సజీవ చిత్రాలుగా మలిచారు ఆయన. ఆక్వాటెక్చర్ పెయింటింగ్లకు ఆయన మార్గదర్శకుడిగా గుర్తింపు పొందారు. లండన్, అమెరికా, మాస్కో తదితర దేశాల్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఆయన చిత్రాలు నేటికీ కూడా ప్రదర్శితమవుతూ ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం సహా వాషింగ్టన్ డీసీలోని భారత రాయబారి కార్యాలయం, పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలకు ఆయన చిత్రాలు మరింత శోభను నేటికి కూడా తీసుకొస్తున్నాయి. 40 ఏళ్ల క్రితం పోతన ముఖ చిత్రంగా వచ్చిన ఆంధ్రపత్రికను రంగుల్లో చూసి వందలాది మంది తెలుగువారు ఫ్రేములు కట్టించుకున్నారు పోతన ఫోటోని. ఆయన ప్రతిభకు నీరాజనాలు పలికారు. అంత అందంగా, అంత ప్రశాంతంగా, అంత భక్తిభావంగా ఆ చిత్రము ఉలికించారు పోతనని. పోతన భాగవతాన్ని 16 సార్లకు పైగా చదివి మనోల్లోకాల్లో కాలయానం చేసి చిత్రించారు పోతన చిత్రాన్ని. అందుకే ఆ పోతన చిత్రం అంత జీవం వచ్చింది. అజంతా, ఎల్లోరా, రామప్ప, రాచకొండ, లేపాక్షి తదితర చారిత్రక చిత్రకళా కేంద్రాలను పర్యటించి తన భావానుగుణంగా వరూధిని, ప్రవరాక్షుడు, రాణి రుద్రమ, గణపతి దేవుడు, శకుంతల చిత్రాలను చిత్రించి చరిత్ర పుటల్లో కొండపల్లిగా గుర్తింపు పొంది మన ప్రాతస్మరణీయుల జాబితాలో స్థానం పొంది కోటి రత్నాల వీణ తెలంగాణలో ఒక అనర్ఘరత్నమై నిలిచిన మహానుభావుడు కొండపల్లి శేషగిరిరావు గారు. నేడు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి నేడు మనం ప్రయత్నం చేద్దాం. కొండపల్లి శేషగిరిరావు గారు అద్భుతమైన కళాకారుడు. 400 సంవత్సరాల నగర సంస్కృతికి ప్రతీకగా నేటికి నిలబడ్డ చార్మినార్ లాంటి ఎన్నో వాటిని చారిత్రక విషయాలను చిత్రించబడ్డాయి ఆయన చేతి నుంచి. ఒక్క చిత్రంలో తెలుగుదనాన్ని అణువణువునా నింపి తెలుగువాని గుండె దర్పంతో కొట్టుకునేలాగా చిత్రించిన అనన్య ప్రతిభాశాలి మన కొండపల్లి శేషగిరిరావు గారు. ఆ పేరు వింటూనే చిత్రకళలో పండిపోయిన ఒక అతిరథుని మూర్తిమత్వం మన ముందు సాక్షాత్కరిస్తుంది. చిత్రకళా సాంగత్యంతో షష్ఠి పూర్తి చేసుకుని నిలకడగా ప్రయాణం సాగిస్తూ ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచినటువంటి మహానుభావుడు కొండపల్లి శేషగిరిరావు గారు. ఆయన జీవిత విశేషాలను ఒకసారి పరికించి చూస్తే, వరంగల్ వద్ద ఉన్న పెనుగొండలో జనవరి 7, 1924 సంవత్సరంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మన కొండపల్లి శేషగిరిరావు గారు. ఆంధ్ర మెట్రికులేషన్ పరీక్ష పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుని 1942 సంవత్సరంలో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో దీనదయాళ్ నాయుడు వద్ద చిత్రకళ అభ్యసించి పరీక్షల్లో మొదటి తరగతిలో మొదటివానిగా నిలిచారు మహానుభావుడు కొండపల్లి శేషగిరిరావు గారు. 1945 సంవత్సరంలో ఆయనకు కమలాదేవి గారితో వివాహం జరిగింది. ఈ దంపతులకి 7 పిల్లలు, అందులో 6 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. 1949లో సంతాల్ నృత్యం అన్న ఒక చిత్రము అఖిల భారత చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి పొందింది ఆయన వేసిన చిత్రం. 1958లో వేసిన పరామర్శ చిత్రం
బంగారు మెడల్ను సంపాదించి పెట్టింది. 1964లో క్షమ అన్న చిత్రం కలకత్తాలో వల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇవన్నీ ఆయన సాధించిన విషయాల్లో మచ్చుక్కు మాత్రమే. ఎన్నో సాధించాడు మహానుభావుడు. కైరో, ఇటలీ, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కౌలాలంపూర్ లాంటి దేశాల్లో ఆయన చిత్రాలు నేటికి కూడా ప్రదర్శింపబడుతున్నాయి. మన దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన చిత్రకళా ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. ఎన్టీఆర్ పేరుతో కళాకారులకు ఇచ్చే మొదటి అవార్డు కూడా ఆయనే దక్కించుకున్నాడు. శేషగిరిరావు గారు వేసిన చిత్రాలు వరూధిని ప్రవరుడు అసలు అద్భుతమైన చిత్రం అండి. వరూధిని ప్రవరాక్షులది అద్భుతమైన చిత్రం. అది పాండవ వనవాసం, దమయంతి లాంటి చిత్రాలు ఎక్కువ ఆకర్షించబడటంతో ఆయన గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ ఇవి ఎప్పుడైతే జనం దృష్టికి ఎక్కువ వెళ్ళాయో పాండవ వనవాసం, వరూధిని ప్రవరాక్షుడు, ప్రవరుడు, దమయంతి ఈ చిత్రాలు ఎప్పుడైతే ఆకర్షించబడ్డాయో సాంప్రదాయ చిత్రకారకుడుగా అనే అపవాదు మాత్రం ఆయనలో ఏర్పడిపోయింది జనం దృష్టిలో. ఈ చిత్రాల్లో భారతీయ ఆత్మ, జాతీయ పద్ధతి ప్రస్ఫుటంగా ఉండటమే దానికి ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఆయన వేసిన వాష్ రంగుల చిత్రాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, నందాలాల్ బోస్ ముద్రలు ఖచ్చితంగా మనకి కనిపిస్తాయి. అంత అద్భుతంగా ఆయన వేసేవారు. అయితే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి మన శేషగిరిరావు గారు. ఆయన చిత్రాలు ఎంత అద్భుతంగా కనిపిస్తాయంటే ఆ చిత్రాలు మనతో మాట్లాడుతున్నాయా అన్న పద్ధతిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. నేటి అంటే నిజంగా చెప్పాలంటే ఒక చిత్రకారుడిని నిజంగా భగవంతుడితో సమానంగా మనం కొలుచుకోవాలండి. ఎందువల్లంటే ఈ రోజున మనం చూసేటటువంటి ఏ చిత్రాలైనా భగవంత్ చిత్రాలైనా వాటిని ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో, చిత్రకారుడు ఉన్నారో వారి చేతి నుంచి వచ్చినవే. కాబట్టి చిత్రకారులు భగవంతుడితో సమానం అని అంటారు. ఎందువల్లంటే ఇక్కడ విగ్రహాన్ని చెక్కేటటువంటి శిల్పి కూడా చిత్రకారుడు వేసిన దాన్ని దగ్గర పెట్టుకుని ఆ శిల్పి విగ్రహాన్ని చెక్కుతాడు. కాబట్టి చిత్రకారుడు భగవంతుడి యొక్క రూపాన్ని మన దృష్టికి తీసుకొచ్చారు, మన ముందు నిలిపారు. చిత్రకారులు ఎంత గొప్పవాళ్ళు. అయితే నేటి సమాజంలో ఎంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన సంస్కృత శ్లోకానికి తగ్గట్టుగా చిత్రాలు ఉండాలి, కానీ చిత్రానికి తగ్గట్టుగా సంస్కృత శ్లోకాలు మార్చుకోవాల్సినటువంటి దుస్థితిలో నేటి పరిస్థితి వచ్చింది అని చాలా బాధాకరంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చూస్తే ఉదాహరణకు చెప్పుకోవాలంటే గాయత్రీమాత చిత్రాన్ని పరిశీలిస్తే శ్లోకానికి తగ్గటువంటి గాయత్రీమాత చిత్రం మనకి కనపడదు. చిత్రానికి తగ్గట్టుగా శ్లోకాన్ని మార్చుకోవడం మనకి కుదరదు. కాబట్టి గాయత్రీమాత ఫోటోను 190% వరకు కూడా వారు ఇష్టం వచ్చినట్టుగా వేసేసినవే, శ్లోకానికి తగ్గ చిత్రం అయితే కాదు. అయితే ఈ మహానుభావుడు సంస్కృత శ్లోకాలు కూడా పరిశీలించి దానికి తగ్గట్టుగానే ఆయన చిత్రాలను రూపొందించేవారు. ఎంత అద్భుతంగా చిత్రీకరించేవారంటే చూసే వాళ్ళకి ఆ ఫోటోలు మాట్లాడుతున్నాయా, మనతో మాట్లాడుతున్నాయా అన్నట్టుగా అనిపించేది. చిత్రకారునిగా ఆయనలో సామాజిక చైతన్యం ఎంతగానో ఉంది. ఆంధ్రప్రదేశ్ హరిజనోద్యమం అన్న కుడ్య తైలవర్ణ చిత్రం అది నిజంగా చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన సృష్టి అండి. ఆయన సృజనాత్మక నైపుణ్యానికి గీటురాయిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ హరిజనోద్యమం అనేది ఆయన నిజంగా సృజనాత్మకకి నైపుణ్యానికి గీటురాయి అనే మనం చెప్పుకోవచ్చు. పేదల పట్ల, పేదరికం పట్ల స్పందన కలిగిన వ్యక్తి కాబట్టే ఆయన అంత లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఆ చిత్రాన్ని అలా బహిర్గతం చేయగలిగారు. ఆయన వేసిన అసంఖ్యాక చిత్రాల్లో సాంఘిక అన్యాయాలను తూర్పారపట్టడం, అమానుషాలను ఆవిష్కరించడం ఆయన జరిగిందనమాట. ఏవైతే జరుగుతున్నాయో సాంఘిక దురాచారాలను అన్నింటినీ కూడా చిత్రాల రూపంలో ఎండగట్టేవాడు మహానుభావుడు కొండపల్లి శేషగిరిరావు గారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక అద్భుతమైన మాటలు చెప్పారు. ఆయన ఎవరో మహానుభావురాలు ఆయన ఇంటర్వ్యూ చేశారు, అయ్యా మీ గురించి చెప్పండి అని. ఆయన ఒక అద్భుతమైన మాటలు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ మాస్టారు మా స్కూలుకు బదిలీ అయ్యి వచ్చారు, నేను చదువుకునే స్కూల్కి. ఆయన ఎంత గొప్పవాడంటే
పాకాల అడవుల్లోకి వెళ్ళి చెట్లు చేమలు కాలువలు జింకలు పుల్లు చిత్రించి వచ్చేవాడు. ఆయనే నాకు స్ఫూర్తిదాయకుడు. ఆ చిత్రాలు నన్ను బాగా ప్రభావితం చేసేవి. చిన్నప్పుడు మా మాస్టారు పాకాలకు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి పుల్లు జింకలు వాటిని చూసి ప్రత్యక్షంగా తాను అనుభవించి ఆ చిత్రాలను వేసేవాడు. అదే నా మనసులో ఉండిపోయింది అని మహానుభావుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలా చెబుతూ ఆనాటి భారతి పత్రికలో వచ్చే వర్ణ చిత్రాలు నాటి సాంప్రదాయక రీతులకు నాకు చాలా ఇష్టం. అందుకనే ఆ చిత్రాలు అలాగా ప్రజ్వలింపబడ్డాయి. దీన్ దయాళ్ గారి ప్రోత్సాహంతో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి 5 సంవత్సరాల అనంతరం ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా ఉత్తీర్ణయ్యాను నేను. తర్వాత విశ్వభారతి శాంతినికేతన్ నవాబ్ మెహదీ జంగ్ నవాబు గారు దగ్గరికి నన్ను పంపించారు. అక్కడ నందాలాల్ బోస్ తర్వాత ఠాగూర్ గారు మధ్య శిష్యరికం చేశాను నేను. తర్వాత ఎన్నో కుడ్య చిత్రాల శిక్షణ పొందాను. వివిధ శైలుల గురించి పరిజ్ఞానం నాకు వచ్చింది, అప్పుడే వచ్చింది. తర్వాత స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో 1950 నుండి 84 వరకు కూడా అధ్యాపకునిగా, తర్వాత ప్రొఫెసర్గా పనిచేసి అనుభవం సంపాదించి అనేక మంది చిత్రకళలకు నేను బోధకుడుగా ఉన్నాను. నేటికి అంటే ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాట చెప్తున్నారు, ఈ వయసులో కూడా నాలో జిజ్ఞాస లోపం లేకుండా సాగుతోంది. ఏదో నూతన ప్రక్రియలు పోకళ్ళు కనిపెట్టాలని నాకు ఎప్పుడూ నిరంతరం అనిపిస్తుంది. వయసు మళ్ళినా కూడా ఏదో ఒక కొత్తది కనిపెట్టాలి అని అనుకుంటూ ఉండేవాడిని అని ఆయన ఇంటర్వ్యూలో చాలా చక్కగా చెప్పారు. ఇంకో విషయం చెప్పారు, కాపీయిస్టుగా ప్రారంభమైన జిజ్ఞాస సృజనాత్మక కళాకారుడుగా నన్ను మార్చింది. ప్రకృతిలో ఉన్న ఆనందం నుంచి చిత్రాలు సృష్టించేవాడిని నేను. క్రమేపీ ఆనందంలో నుండి ప్రకృతి నుంచి చిత్రించే స్థితికి వచ్చాను. ఆ ప్రకృతినే చిత్రించేటటువంటి స్థితికి వచ్చాను. సృష్టిలోని లయ ఆనందానికి ప్రధాన కారణమని నేను తెలుసుకున్నాను. దుఃఖంలో సుఖాన్ని, వికారంలో ఆనందాన్ని, దుఃఖంలో సుఖాన్ని, వికారంలో ఆనందాన్ని, నలుపులో తెలుపును, చీకట్లో వెలుగును, అదేవిధంగా ఇలాగా వెలుగులో రంగులను పరస్పరం గుర్తించాను. ఈ ద్వంద్వాలు కలిస్తే సృష్టి ఎప్పుడూ సంపూర్ణమవుతుంది. రెండూ ఒకటేనని తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. ఈ స్థితిలో స్థిరత్వం కలిగిన వాడు కళకి సార్థకత ప్రాప్తిస్తుంది అని నేను అనుకుంటున్నాను. కళ ప్రకృతికి భాష్యంగా వర్ధిల్లాలి, అది నా అభిప్రాయం అని మహానుభావుడు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకో విషయం ఏం చెప్పారంటే, అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అని పిలువబడే అవ్యక్త చిత్రకళ 20వ శతాబ్దంలో ప్రారంభమైన శైలి. ఇది అనేక ప్రయోగాలతో ప్రపంచవ్యాప్తంగా కూడా నిజంగా వర్ధిల్లుతోంది. ఇందులో ప్రాకృతిక వస్తు రూపాలు రూపాంతరం చెంది లయాత్మక రూపాలుగా ప్రజ్వలన చెందుతున్నాయి. ఈ అవ్యక్త కళ ఎవరికో కానీ అర్థం కాదు. చూసిన వాడి ప్రతి ఒక్కడికి కూడా ఈ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అనేది అర్థం కాదు. అందులో ఏదో ఉందని అనుకోవడం తప్ప నిజంగా అర్థమయ్యి మెచ్చుకునేవాళ్ళు వేళ్ల మీద లెక్కించవచ్చు. అంత గొప్పగా ఉంటుంది అబ్స్ట్రాక్ట్ ఆర్ట్. అది నిజం. అయితే అంతకు ఎన్నో రెట్లు ఎందుకు కొరగానివి కూడా వచ్చేసాయి. కళాశైలి ఏదైనా అది చూపర్లో ఎక్కువ మంది అర్థం చేసుకుని ఆనందించేలాగానే ఉండాలి, లేకుంటే కళా ప్రయోజనం అనేది సిద్ధించదు. నిజానికి అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అనేది కొంతమంది వరకు మాత్రమే చేరగలుగుతోంది. ఆయన ఎంతో చక్కగా ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు, పిసాకో డాలీ గొప్ప చిత్రకారులు, నేను కాదనలేను, చాలా గొప్ప చిత్రకారులు, ఎన్నో గొప్ప చిత్రాలు వేశారు. అదొక తిరుగులేని వాస్తవం. వారి చిత్రకళపై 100ల కొద్దీ పుస్తకాలు వచ్చాయి, ఇంకా రావచ్చును కూడా రాబోయే రోజుల్లో. దానిలో వారి చిత్రకళపై అనేక పార్శ్వాలు నేను సమీక్షలు జరిపాను. వీరి గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసింది ఏమీ లేదు. అయితే వారి ఊరి ప్రభావం అయితే నా మీద లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది మహానుభావులు చిత్రలేఖనంలో గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు అని వారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని చెప్పాడు మహానుభావుడు మన కొండపల్లి శేషగిరిరావు గారు. ఎంత అద్భుతమైన చిత్రం ఆయన చెప్పడం జరుగుతుందంటేనండి, ఎంతో చక్కగా ఇంటర్వ్యూలో
ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా ప్రస్ఫుటంగా చెప్పారనమాట. ఎంత అద్భుతమైన సృష్టి అంటే ప్రతి విషయాన్ని కూడా ఆయన అద్భుతమైన సృష్టి చేసేవారండి. కళ్ళతో చూసింది ఏది కూడా వదిలిపెట్టేవాడు కాదు మహానుభావుడు. అలా చిత్రరూపం రావాల్సిందే, అంత అద్భుతంగా పండించేవాడు. అంటే ఆయన అదే చెప్పేవారు, ఉత్తమ కళా కాలాతీతం లయ. ఇవన్నీ కూడా ఎలాంటివంటే ఒక చిత్రకారుడికి కావలసినటువంటి అంశాలు. వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చిత్రకళాకారుడు ముందుకు వెళ్ళాలి. ఇంకా ఒకటే నేను చివరగా చెప్పేది, చిత్రకారుల్లో ప్రకృతి రూపాలను ఎన్నుకున్న వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దానికి కారణం ప్రకృతి మనల్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేయడమే. ఈ చేతనే అది పెరిగిపోయింది ఈ చిత్రకళకి. ప్రకృతిని ఆధారంగా చేసుకునేసేటటువంటి చిత్రకళ ఈ రోజుల్లో ఎక్కువ ప్రాముఖ్యత పొందింది. కతే ఏకాగ్రత చేత ధ్యానం చేత లయ సిద్ధిస్తాయి. రూప ధ్యానం వేడిని పుట్టిస్తుంది. ఆ వేడి రూపంలో ఉన్న భౌతికత్వం కరిగి భస్మం అయిపోతుంది. దానిలో ఉన్న సారం మాత్రమే జ్యోతి రూపంగా మిగులుతుంది. అలాగా తాదాత్మ్యం పొంది చిత్రాలను వేయగలగాలి. అలా వేసిన రోజునే ఆ చిత్రాలు జనం దృష్టిలో పండగలుగుతాయి అని ఆయన చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి. చిత్రకారునికి ఇంతవరకు నా జీవితం ద్వారా నేర్చుకున్న గుణపాఠం ముఖ్యంగా ఒకటే, జీవితం అంటే కష్ట సుఖాలను సమంగా ఆస్వాదిస్తూ ముందుకు సాగటం. కళ అనేది ఒక యోగం. యోగానికి ఏకాగ్రత ఎంత అవసరమో కళా సాధన కూడా అంకితం అంత అవసరం. ఆరాధనాభావం అంతే అవసరం. అలా ఏకాగ్రతతో సాధన చేసిన కళాకారునికి ఆత్మశాంతి ఖచ్చితంగా చేకూరుతుంది. అటువంటి శాంతి ఆనందాన్ని నేను నా జీవితంలో ఎంతగానో అనుభవించాను. అసలు కళలోనే నిజంగా చెప్పాలంటే ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి. చిత్రకారుడు అనేవాడు విష్ణుమూర్తి బొమ్మను ఏ విధంగా అయితే ఆరాధనతో భావిస్తాడో గడ్డి పరకను కూడా అదే ఆరాధనతో భావంతో చూడగలగాలి అని ఆయన ఎంతో అద్భుతమైన విషయాన్ని ఇంటర్వ్యూలో మహానుభావుడు చెప్పగలిగాడు. అంటే ఒక విష్ణుమూర్తిని ఏవైతే విధంగా ఆరాధిస్తారో అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా గడ్డి పరకను కూడా అదే తాదాత్మ్యంతో చూసినట్లయితేనే ఆ చిత్రకారుడు స్పష్టమైన చిత్రకారుడు అనిపించుకుంటాడని మహానుభావుడు ఎన్నో రకాలుగా మనకి ఆయన నిర్దేశించడం జరిగింది. ఆయన నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చిత్రకారులకి నిజంగా చెప్పాలంటే ఒక డిక్షనరీ లాంటి వాడు ఆయన మహానుభావుడు. ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి చిత్రకళపైన ఆయన చాలా గొప్ప వాళ్ళని పరిచయం చేశారు కూడా ఈ సమాజానికి. అంతటి మహానుభావుడు జూలై 26 అంటే సరిగ్గా ఇదే రోజు 2012 సంవత్సరంలో ఆయన అనంతలోకాలకు వెళ్ళిపోయారు. ఈ చిత్రకళా సీమను వదిలి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలంటే ఆయన చిత్రకళలు సామాన్యమైనవి అయితే కాదు, అద్భుతమైన సృష్టి. ఎందరో మహానుభావుల్ని ఆకర్షించినటువంటి చిత్రకళ అది. ఆ చిత్రకళా ప్రతిభను సృజనాత్మక దిగంతాలుగా వ్యాపించింది ఆయన యొక్క చిత్రకళ. అంత మహానుభావుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఒక వ్యాసంలో ఆయన ఒక గేయం రాసుకున్నారు. ఏమని రాసుకున్నారంటే, గీతనా పల్లవి కాంతి కల్పన క్రాంతి పదము దృగ్దృశ్యము అమృత దీపములిచట మదశూన్యంబు రూపప్రస్థాన యాత్ర అని అద్భుతంగా ఆయన శేషగిరిరావు గారు ఆయన గురించి రాసుకున్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎంతవరకు గుర్తించిందనే మాట పక్కన పెడితే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అయితే మాత్రం పొందాడు మహానుభావుడు. అలాంటి మహానుభావుల చరిత్రను నేటి తరం వారు చిత్రకళలో నడుస్తున్న వారు ఆదర్శంగా తీసుకుని ముందుకెళితే అలాంటి కొండపల్లి శేషగిరిరావు గారు లాంటి వారు ఎందరో ఈ సమాజానికి అందించబడతారని ఆశిస్తూ ఆ మహానుభావుడి వర్ధంతి సందర్భంగా
ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.